హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా తేలికగా కేవలం 10 నిమిషాల్లోనే కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు బాగా కడిగి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో బదులు మీరు డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు, చాలా త్వరగానే ఉడికిపోతుంది. తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కానీ పండు మిర్చిని కానీ వేసుకోవాలి. పండు మిర్చి వేస్తే ఈ కర్రీ కాస్త రుచిగా ఉంటుందండి. తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 3.5 కప్పు నీళ్ళను పోసుకొని రుచికి తగినంత ఉప్పును వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని మ్యాషర్తో కానీ పప్పు గిత్తితో కానీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళను పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం 2 స్పూన్లు నూనెను వేసుకొని లేదా నెయ్యినైనా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఇంకాస్త రుచిగా ఉంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని 1 ఎండుమిర్చిని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును వేసి 1/2 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఉడికించుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి కర్రీ ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతుండగా ఒక పైన తేటలాగా ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అయినప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది హాట్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ కూరగాయలు లేకుండా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.